నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. రాజమహేంద్రవరం నగరంలో చాలా ముఖ్యమైన విషయాలు ఎప్పటి నుంచో ఉన్నా సరే చాలా మందికి తెలియదు. ఈ వాటర్ ఫాల్ పుష్కర్ ఘాట్ లో ఉందని ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. ఇది ఎంత అద్భుతమైన వాటర్ ఫాల్ అంటే ఆ ప్రక్కనే ఉన్న రెస్టారెంట్లలో నుండి వచ్చేది వ్యర్థాలన్నీ కూడా దీని నుండే వచ్చి పుష్కర్ ఘాట్ లో కలుస్తాయి. పక్కనే ఇంటెక్ పాయింట్, అదేనండి మనం తాగే నీళ్లకు ఉంటుంది కదా అది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు గల ఈ వాటర్ ఫాల్ ఎన్నో సంవత్సరాల నుండి అలాగే ఉంది. కానీ మన అధికారులకు కానీ నాయకులకు కానీ పట్టదు. ఎందుకు పట్టదంటే దేశ విదేశాల నుండి కూడా యాత్రికులు పుష్కర్ ఘాట్ లో స్నానం చేయడానికి వస్తుంటారు. వాళ్ళకి పుణ్యం మాత్రమే కాదు రోగాలు కూడా రావాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి ఈ వాటర్ ఫాల్ లో ఎంతమంది స్నానం చేశారో కామెంట్ చేయండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.